భారత్లోని స్పిన్ పిచ్లపై వికెట్ కీపింగ్ చేయడం అంత సులువు కాదు. అందుకే కేఎల్ రాహుల్ను బ్యాటర్గానే ఎంపిక చేశాం. స్పెషలిస్ట్ వికెట్ కీపర్లుగా కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్ను తీసుకున్నాం అని ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కామెంట్స్ చేశాడు. కానీ తొలి టెస్టులో భరత్ ప్రత్యర్థిని అవుట్ చేసే 3 అవకాశాలు మిస్ చేశాడు. బ్యాటర్గాను పూర్తిగా తేలిపోయాడు. తాజాగా వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ పోప్ను తొలి బంతికే అవుట్ చేసే ఓ సువర్ణ అవకాశాన్ని భరత్ నేలపాలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. 19.3 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అందుకుంది. ఈ క్రమంలో కుల్దీప్ అద్భుతమైన బంతికి ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత గత టెస్ట్ హీరో ఓలీ పోప్ క్రీజ్లోకి వచ్చి కుల్దీప్ వేసిన బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్కు దొరకలేదు. ఈ క్రమంలో అతడు క్రీజ్ నుంచి బయటకొచ్చాడు. కానీ పోప్ను స్టంపౌట్ చేసే సువర్ణ అవకాశాన్ని కేఎస్ భరత్ చేజార్చాడు. దీంతో భరత్ పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ సరిగా చేయట్లేదు, వికెట్ కీపింగ్ కూడా చేత కాదా అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భరత్ 41, 28 పరుగులు చేశాడు. సొంత గడ్డపై జరుగుతున్న వైజాగ్ టెస్టులో అయినా రాణిస్తాడనుకుంటే మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో భరత్ 23 బంతుల్లో 17 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్లో వెనుదిరిగాడు. కనీసం రెండో ఇన్నింగ్స్లోనైనా భరత్ రాణిస్తాడో లేదో చూడాలి.